భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ ఈనాడు భారతీయ జనతా పార్టీ మరి 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆవిర్భవించి మరి ఈనాటికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా మరి భారతదేశాన్ని సుభిక్షంగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి మరి ఈ మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ అదేవిధంగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా మరి బ్రహ్మరథ పడుతున్నందుకు నేను వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఒక దిక్సూచైనటువంటి భారతీయ జనతా పార్టీ। ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి ఇంతకుముందు మా సోదరులందరూ చెప్పినట్టుగా మరి ఇద్దరు ఎంపీలతో స్టార్ట్ అయి ఈనాడు 303 తోటి మరి 400 పైచీలు గుండి మరి 3 సార్ల భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మరి వాజ్పేయి గారు 2 సార్ల ప్రధానమంత్రిగా ఈ భారతదేశానికి ఉండడం జరిగింది। మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మరి భారతదేశ ప్రధాని అయిన తర్వాత మరి అంబేద్కర్ లాంటి మహనీయుని మరి పంచతీర్థ కార్యక్రమం చేసి అంబేద్కర్ గారిని గౌరవించినటువంటి సాంప్రదాయం ఈనాడు భారతీయ జనతా పార్టీది। మరి భారతీయ జనతా పార్టీకి మరి భారతీయ జనతా పార్టీ నాడు అంబేద్కర్ గారికి బ్రహ్మరథం పడుతూ వారి ఆశ సాధనలో ఈనాడు భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నది। వారు చేసినటువంటి సూచనల మేరకు మరి ముఖ్యంగా మరి ఒక దళిత వ్యక్తి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిగా చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ। అదేవిధంగా ఒక గిరిజన సోదరి మన్ని మరి భారత రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత మరి భారతీయ జనతా పార్టీది। అదేవిధంగా ఒక బీసీ బిడ్డను మరి ప్రధానమంత్రిగా 3 సార్లు చేసినటువంటి ఘనత ఈనాడు భారతీయ జనతా పార్టీది। అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి గత కాంగ్రెస్ మరి ఈనాడు రైల్వే స్టేషన్లు అయితే మరి ఈనాడు సికింద్రాబాద్ కావచ్చు, చిర్లపల్లి కావచ్చు, ఇక్కడ వరంగల్ కావచ్చు, కాజిపేట కావచ్చు, ఏ రైల్వే స్టేషన్లు చూసినా మరి బ్రహ్మాండంగా ఒక ఎయిర్పోర్ట్లను తలదనే విధంగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది। ఒకప్పుడు ముక్కులు మూసుకునేది రైల్వే స్టేషన్లో పోతే అటువంటిది ఈనాడు మరి ఒక ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది। అదేవిధంగా నేషనల్ హైవేస్ ఇవాళ ఇక్కడ నుంచి మరి ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా టు జిల్లా నుంచి బ్రహ్మాండంగా నేషనల్ హైవేస్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇవాళ అదే కాకుండా అన్న యోజన పథకం పెట్టి మరి 80 కోట్ల మందికి ఇవాళ కిలోకు 37 రూపాయలు చొప్పున అన్ని రాష్ట్రాలకు 87 కోట్ల మందికి మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మరి పేద ప్రజలు మరి కడుపు నిండా భోజనం చేయాలనే ఉద్దేశంతో మరి ఎవరు కూడా ఆకలికి అలమటించద్దనే ఉద్దేశం కొద్ది 80 కోట్ల మందికి కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం మరి ఇవ్వడం జరుగుతూ ఉంది। ఈనాడు దానికి మరి సన్న బియ్యం కూడా మరి మహారాష్ట్రలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరుగుతూ ఉంది। ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది। ఇవాళ ఒక కిలోకు 37 రూపాయలు చొప్పున మరి 5 కిలోలకు 287 రూపాయలు, అదేవిధంగా ఒక కుటుంబానికి 567 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం 126 రూపాయలు మాత్రమే ఇచ్చి మరి మేము ఇస్తున్నాం సన్న బియ్యం అని చెప్పుకుంటా ఉన్నారు। సొమ్ముకొక సోకొక అవుతుంది। ఇవాళ గ్రామ పంచాయతీలు వికసించే దిశగా నరేంద్ర మోడీ గారు మరి భారతీయ జనతా పార్టీ పనిచేసింది। ఇవాళ గ్రామాలలో ఏ గ్రామంలో చూసినా ఇవాళ సిమెంట్ రోడ్డు ఉంది అంటే భారతీయ జనతా పార్టీ కారణం। అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు అంటే మరి భారతీయ జనతా పార్టీ కారణం। అదేవిధంగా సైట్రీలు అయినాయంటే భారతీయ జనతా పార్టీ కారణం। అదేవిధంగా మరి గ్రామం లోపల డంపింగ్ యార్డ్స్ అయినాయంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కారణం। మరి అదేవిధంగా అన్న యోజన పథకాన్ని పెట్టి సన్నబియ్యడం అనేక కార్యక్రమాలు చేసి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచంలో 5వ స్థానంలో నిలిపినటువంటి ఘనత మరి మా భారతీయ జనతా పార్టీ। అదే కాకుండా మరి రాబోయే కాలంలో ప్రపంచంలోనే 3వ స్థానానికి తీసుకుపోయేటువంటి దిశగా మరి నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు। మరి భారతీయ జనతా పార్టీ పట్ల ఈనాడు మరి పూర్తి స్థాయిలో దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉన్నారు। ప్రపంచమే మన భారత వైపు చూస్తూ ఉన్నది। నరేంద్ర మోడీ గారి వైపు ఈనాడు భారతదేశం ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నది। కాబట్టి నేను మంత్రి నియోజకవర్గ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి 40 సంవత్సరాలు ఇక్కడ ఈ మంత్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి 40 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించింది। ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు ఆయన తండ్రి గారు 40 సంవత్సరాలు చేసి మరి ప్రాంతాన్ని మరి అభివృద్ధి నిరోధకంగా మార్చి అభివృద్ధికి ఆమడ దూరం ఇచ్చేటువంటి పరిస్థితి ఈనాడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే అమలు జరుగుతుంది। మరి ఇదే ఈ ప్రాంతానికి చెందినటువంటి మరి మంత్రి శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి 6 గ్యారంటీలు మరి 420 మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి
ఏది అమలు చేయకుండా మరి ప్రజలను మోసం చేస్తూ మరి ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఇది మరి శ్రీధర్ బాబు సొంత మండలం. ఇక్కడ ఒక ఆసుపత్రి లేదు, 100 పడకల ఆసుపత్రి లేదు. మరి మన ఈ రోడ్డు కూడా ఇక్కడ నుంచి మరి సోమన్పల్లి వరకు శాంక్షన్ అయినటువంటి రోడ్డు 30 కోట్ల రూపాయల రోడ్డు దాదాపు 5 సంవత్సరాల నుంచి పనులు జరుగుతలేదు. ఇది శ్రీధర్ బాబు సొంత మండలం అయినప్పటికీ మరి ఇక్కడ పనులు చేస్తలేరు. కారణం మరి కాంట్రాక్టర్లకి బిల్లులు రాకపోవడం. మరి ఇక్కడ వచ్చినా కానీ ఈ కాంట్రాక్టరు మరి ఇక్కడ కొంతకాలం ఈ కాంట్రాక్టర్ అనే వ్యక్తి మరి ధన్వాడ గ్రామానికి చెందిన వ్యక్తి కనుక ఒకప్పుడు శ్రీధర్ బాబుతో ఉండే, ఆ తర్వాత పుట్టమది అధికారం రాగానే పుట్టమదితో ఉన్నాడు కనుక ఆ కోపంతో మరి బిల్లు రాకుండా చేస్తే ఈనాడు పని పెండింగ్ అయితే మొన్న నరేందర్ రెడ్డి అనే వ్యక్తి రోడ్డు మీద పడి యాక్సిడెంట్ అయ్యి మరి తలకు పెద్ద ఇంజూరీ అయిపోయి కోమలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని అందరి కారణం మరి శ్రీధర్ బాబు సొంత మండలం అయినప్పుడు అభివృద్ధి చేస్తా అని చెప్తా ఉన్నావు. కనీసం మరి రోడ్డును తక్షణమే చేయించాలి. అదే సోమన్పల్లి నుంచి మరి మంత్రి వరకు అయినటువంటి రోడ్డు ఏమో తక్షణమే 1 ఇయర్లు అయిపోయింది. ఇదేమో 5 సంవత్సరాలు అయితే సొంత మండలం. ఇక్కడ ఒక హాస్పిటల్ లేదు, మాముతారంలో ఒక 50 పడకల ఆసుపత్రి లేదు, అదేవిధంగా మల్హార్లో ఒక 50 ఆసుపత్రి లేదు. మరి అదేవిధంగా ఈనాడు మహాదేవ్పూర్లో మరి ప్రభుత్వం చేపట్టినటువంటి ఆసుపత్రికి మరి శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నందుకైనా మరి అక్కడ ఆ శిథిలావస్థల బిల్డింగులు కట్టి అక్కడ 100 పడకల ఆసుపత్రి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు నీ సొంత మండలం నీ గ్రామం పక్కపడే దేవరంపల్లిలో మంచినీళ్ళు లేక జనం అలవడిస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి అక్కడ ఏం చేస్తూ ఉన్నావు? పక్షపాతంతో నీ కాంగ్రెస్ కార్యకర్తలకు 10 మీటర్ల దూరంలో బోరేపిస్తూ ఉన్నారు. మరి శ్రీధర్ బాబు గారు నేను ఒకటి అడుగుతా ఉన్నా, వాళ్ళందరినీ ఓట్లేయలేదా? వీళ్ళంతా ప్రజలు కాదా? ఇదేనా నీ పక్షపాత ధోరణి? మరి 10 మీటర్ల దూరంలో మరి ఐస్పర్ జాలజిస్ట్ నార్మ్స్ ప్రకారం కూడా మరి 100 మీటర్ల దూరం ఉండాలి. అయితే 10 మీటర్లకు నీ కాంగ్రెస్ కార్యకర్త ముంగట వేపిస్తూ ఉన్నావు, ఇంటి ముంగట వేపిస్తూ ఉన్నావు. అదే అక్కడ వేరే పార్టీకి చెందిన వ్యక్తులనే చెప్పి అక్కడ మంచిలో చచ్చిపోతే లేదు. నువ్వు సిగ్గుపడాలి శ్రీధర్ బాబు గారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నీ సొంత మండలంలో నీళ్ళ కడకడ అనుభవిస్తూ ఉన్నారు కనుక. అదేవిధంగా వైద్యం లేదు, విద్య సరిగా లేదు. మరి ఇక్కడ కనీసం ఒక హబ్బులాగా ఉండాల్సిందే నీ సొంత మండలం అయినప్పుడు. మరి మంత్రి శ్రీధర్ బాబు నేను అడుగుతా ఉన్నా, నీ సొంత మండలం అయినప్పుడు ఇక్కడ 501 సర్వే నెంబర్లో ఒక 100 ఎకరాలు కనుక నువ్వు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేస్తే మరి విద్యా వైద్యం 2 కనుక మరి ఉన్నట్టయితే ఈ ప్రాంత ప్రజల జీవన విధానం మెరుగుపడుతుంది. అంటే ఆర్థికంగా డెవలప్ అవుతారు. కానీ మీరే ఆలోచిస్తూ ఉన్నారు, ఆర్థికంగా డెవలప్ అయితే మరి ప్రజలు చైతన్యవంతులు అయితే నీకు ఓట్లేరనే ఉద్దేశంతో ఇక్కడి ప్రజలందరినీ ఓటు బ్యాంకు రాజకీయాలుగా మరి ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటూ మరి డబ్బుల ఆశ చూపెట్టి మరి ఓట్లేయించుకొని పబ్బం గడుపుతా ఉన్నావు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి నిరోధకంగా అభివృద్ధికి ఆమడదూరం ఉంచుతా ఉన్నావు కనుక ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చాలా సమస్యలున్నాయి, ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే నీ సొంత మండలం, కనీసం వెజిటేబుల్ మార్కెట్ లేదు, మరి చికెన్ మార్కెట్ లేదు, మటన్ మార్కెట్ లేదు, మాంసం మార్కెట్ లేదు. మరి రోడ్ల మీద మరి ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటా ఉన్నారు. మొన్న ఒక మహిళకు ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటా ఉంటే లారచ్చి తొక్కితే ఆమె కాళ్ళు ఇరిగిపోయినాయి. మరి దానికి బాధ్యత శ్రీధర్ బాబు వహించాలి. అదేవిధంగా ఇక్కడ ఒకరు చికెన్ సెంటర్ ఉంటే నడి సెంటర్లో వాసనకు ఒక వ్యక్తి చనిపోయాడు, సైకిల్ స్టోర్ వ్యక్తి. మరి అదే చికెన్ మార్కెట్, మటన్ మార్కెట్, మరి వెజిటేబుల్ మార్కెట్ ఒక దగ్గర పెట్టినట్టయితే నీ సొంత మండలం అదేగా హరీష్ రావు దగ్గర వచ్చి చూడు, సిద్దిపేటలో కేటీఆర్ దగ్గర చూడు. మరి వాళ్ళు నీలాగిన మంత్రే కదా, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు శ్రీధర్ బాబు? ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తే చైతన్యవంతులవుతారని నీ ఉద్దేశం. ఇప్పటికైనా ఈ కుట్రలు మాని మరి అణచివేత ధోరణి మాని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నావు, పోలీసు వాళ్ళను నీ అండగా ఉంచుకుంటా ఉన్నావు. మరి నాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఏ రకంగానైతే పోలీసులు వాడుకొని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడో ఈ ప్రాంతంలో శ్రీధర్ బాబు తమ్ముడు దుద్దిల శ్రీనివాసు మరి ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఆయన ఎక్కడికన్నా వస్తే ఆయనకి ఎస్కార్టు ఎవరు ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక 20 మంది కానిస్టేబుల్ ఎస్కార్ట్ పోతా ఉన్నారు. మరి వాళ్ళతో భయప్రాంతులు చేస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని లోపలేపించి మరి కేసులు పెట్టిస్తూ ఉన్నావు. ఎందుకు కేసులు పెట్టినా ప్రజలు భయపడరు, చైతన్యవంతులు అవుతా ఉన్నారు. నువ్వు అనగదొక్కినా కొద్ది లేస్తారు కాబట్టి మరి ఈ పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నపట్టిస్తూ ఉన్నావు కనుక పోలీసు గౌరవ ప్రతిష్టను దిగదారుస్తూ ఉన్నారు కనుక ఇప్పటికైనా శ్రీధర్ బాబు గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీ తమ్ముడు ఏ హోదాలో ఉన్నాడు, ఆయనకి ఏం ప్రాణహాని ఉందని ఒక ఎస్ఐసి ఎస్కార్ట్ పోతా ఉన్నారు సివిల్ లిస్టులలో. మరి ఒక 20 మంది పోలీసులు పోతా ఉన్నారు. ఎవరైనా సమస్య వచ్చి పోలీస్ స్టేషన్కి పోతే మీ తమ్ముడి ప్రాంతంలో పర్యటిస్తే కనీసం పోలీస్ స్టేషన్లో ఉంటారు. మీ తమ్ముడు వచ్చిపోయేదాకా మీ తమ్ముని ఎంబడి ఎస్ఐసిఐ సివిల్ లిస్టులో ఉంటా ఉన్నారు. మరి రాత్రి అయినా 2 రోజులైనా ఇక్కడ ఉంటా ఉన్నారు. ప్రజలు అనేక సమస్యలు మగ్గుతూ ఉన్నారు. వాళ్ళని పోలీసులతో భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విధానాలు మరి మార్చాలని చెప్పి
మరి దూరం పెట్టుకొని మరి నీకు నిజంగానే మీరు ప్రజా మనుషులు మీరు శాంతియుతంగా చేస్తూ ఉన్నారు అనుకుంటే మీకు ఎందుకు నువ్వు బయలుదేరి వస్తే నీకు ఈ ఎండాకాలంలో కూడా రోడ్ల పొండి పోలీసు వాళ్ళు పాపం ఆకడి కలబడేస్తాను మంచి రోజు చచ్చిపోతూ ఉన్నారు. నువ్వు మంచి వ్యక్తివే కదా, నీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నావు కదా, అజాత శత్రువు కదా, మరి నీకు ఏం ఇబ్బంది ఉన్నది? ఎందుకు వేల మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని తిరుగుతూ ఉన్నావు నీ తమ్ముడు నువ్వు? కాబట్టి ఆ పోలీసు వ్యవస్థను ఇప్పటికైనా మరి సక్రమంగా ఉంచాలి, దుర్వినియోగం చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ అణచివేత ధోరణి చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ నియోజకవర్గంలో సింహభాగం గెలుస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో మరి ఈనాడు 22 రాష్ట్రాలలో మా ప్రభుత్వం ఉంది. రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకొని ఈ మంత్రి నియోజకవర్గం లోపల భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేసే దిశగా మరి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కనుక ప్రజలు చైతన్యవంతులు అందరికీ మరి సవినయంగా మనవి చేస్తూ ఉన్న మంత్రి నియోజకవర్గ ప్రజలకి ఇప్పటికైనా మీరు ఆలోచించి దేశము, హిందూతత్వము, రామ మందిరం చేస్తున్నటువంటి అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుని ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం.